హరి ఓం. భారతీయ చరిత్రని అధ్యయనం చేస్తున్న, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నటువంటి ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని, ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత ఈ దేశంలో ఉన్న శౌర్య సంపద అంతా సమూలంగా నశించిందని చెప్పుకున్నాం గతంలో మనం. ఆ తరువాత సూర్యవంశ, చంద్రవంశాలు సమూలంగా నాశనం అయిపోయాయి. అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను చూసి ఋషులు యజ్ఞం ద్వారా అగ్నివంశాన్ని ఉత్పత్తి చేశారు. అందులో వాళ్ళే రాథోళ్ళు, చౌహాన్లు, పరమార్లు, తోమర్లు మొదలైనటువంటి వంశాలన్నీ ఏర్పడ్డాయి. మన సూర్యవంశంలో రఘువంశము, చంద్రవంశంలో భరతవంశము, యదువంశము ఎలా ప్రసిద్ధికి ఎక్కాయో అలాగే ఈ అగ్నివంశంలో కూడా అనేకమైనటువంటి ఇది జరిగింది. ఈరోజు మనం వారిలో ఒకరైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మాట్లాడుకుందాం. పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని పాలించినటువంటి భారతీయ అంతిమ సమ్రాట్. 8వ శతాబ్దంలో ఎడారి ప్రాంతాల నుండి ఖలీఫా ప్రేరణతో కొద్దిమంది ఈ మహమ్మద్ బిన్ కాసిం ద్వారా అనేక దోపిడీ మొక్కలు ఈ దేశంలో దండయాత్ర చేసినాయి. ఆ తర్వాత అనేక మంది ఈ దేశం మీద దండయాత్రలు చేయడం ప్రారంభించారు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మీద మహమ్మద్ ఘోరీ దాడి చేసి ఆ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడు. బందీగా ఉన్నటువంటి ఘోరీని రాజు ముందు నిలబెట్టారు. పృథ్వీరాజ్ చౌహాన్ అతని సంకెళ్ళు విడదీయించి ఒక ఆసనం మీద కూర్చోబెట్టి అతన్ని గౌరవిస్తూ, ఏ దేశం మీద మనం దురాక్రమణ చేయకూడదు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే మన లక్ష్యము, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళకి వాళ్ళ ధర్మం ఉంటుంది, ఇది సరైంది కాదు, మా దేశాల మీద ఇలా ఇది చేయడం మంచిది కాదు, నిన్ను వదిలేస్తున్నాను, నీ దేశానికి వెళ్ళిపో, క్షేమంగా వెళ్ళి నీ దేశాన్ని అభివృద్ధి పరచుకో, మళ్ళీ ఇటువంటి దురాక్రమణలు చేయవద్దు అని నీతులు చెప్పి వెనక్కి పంపించాడు. కానీ ఘోరీ మరో సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం ఇలా వరుసగా మళ్ళీ 3 సార్లు దాడి చేశాడు. 3 సార్లు ఘోరంగా ఓడిపోయాడు. ఇక్కడ కొన్ని సంఘటనలను మళ్ళీ మనం గుర్తు చేయాలి. కన్నౌజు రాజు అయినటువంటి జయచంద్రుడు అనేక సామంత రాజ్యాల్ని జయించి అన్ని రాజ్యాలతో పాటు పృథ్వీరాజుకు కూడా, నేను అనేక రాజ్యాలని జయించాను, నువ్వు కూడా నా ఆధిపత్యాన్ని అంగీకరించు, మనం సఖ్యంగా ఉందామని చెప్పేసి కబురు పంపాడు. నీ ఆధిపత్యాన్ని నేను అంగీకరించను అని చెప్పి ఎప్పుడైతే పృథ్వీరాజ్ చెప్పాడో ఆ వెంటనే వీళ్ళ మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయి. ఈ సింధు ప్రాంతంలో ప్రవేశించినటువంటి మొదటి వాళ్ళ నుంచి, అక్కడి నుంచి ఈ సింధు ప్రాంతం నుంచి ఫకీర్లు, ఓలీలు అనేటటువంటి వాళ్ళు ఈ మహమ్మదీయ మతాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చేవారు. వీళ్ళు ప్రజల మధ్యన తిరుగుతూ ఇక్కడ రాజుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలని ఇతర దేశాలకి, ముఖ్యంగా ఇటువంటి ఎవరైతే దురాక్రమణ చేస్తున్నారో వాళ్ళకి చేరవేసేవారు. జయచంద్రుడికి, పృథ్వీరాజుకి వైషమ్యాలు వచ్చినవి అన్న విషయం ఘోరీ మళ్ళీ తెలుసుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు.
ఇలా ఉంటుండగా జయచంద్రుడు తన కుమార్తె అయినటువంటి యువరాణి సంయోజిత స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరం ఏర్పాటు చేసి అనేక మందిని పిలిచాడు. పృథ్వీరాజుని పిలవలేదు. అంతేకాకుండా పృథ్వీరాజు మీద తన కోపాన్ని వ్యక్తం చేయడం కోసం ఇతను ఏం చేశాడు, అతని శిలా విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసి ద్వారపాలకుడిగా నిలబెట్టాడు. సంయోజిత ఈ పృథ్వీరాజు యొక్క వీరత్వాన్ని, అతని యొక్క ధీరోదాత్త గుణాన్ని ఆమె తెలుసుకొని తను మానసికంగా అతన్ని భర్తగా అంగీకరించింది. కాబట్టి ఈ స్వయంవరంలో వచ్చినటువంటి రాజులందరినీ కాకుండా విగ్రహ రూపంలో ఉన్నటువంటి పృథ్వీరాజు విగ్రహానికి పూలమాల వేసింది. దాన్ని జయచంద్రుడు తట్టుకోలేకపోయాడు. తన కుమార్తె అయిన తన శత్రువుని ఇలా చేసి అందరి ముందు తనను అవమానపరిచిందనే ఉద్దేశంతో వెంటనే అంతఃపురంలో ఆమెను బందీగా చేశాడు. ఈ విషయం చందబర్దాయ్ అని ఆస్థాన కవి, పృథ్వీరాజు యొక్క ఆస్థాన కవి, ఇతని మిత్రుడు. అంతేకాకుండా పృథ్వీరాజు మీద పృథ్వీరాజు రాసు అనేటటువంటి అద్భుతమైన కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యాన్ని చదివే అనేక మంది పృథ్వీరాజు యొక్క ఇదిని గౌరవించిన వాళ్ళు. రాణి సంయోజిత కూడా ఆ రకంగానే ఇతని పట్ల ఆకర్షితురాలైంది. అప్పుడు ఈ విషయం తెలిసినటువంటి పృథ్వీరాజు ఏం చేశాడంటే కన్నౌజ్ మీదకి వెళ్ళి ఈ రాణి సంయోజితని అంతఃపురం నుంచి విడిపించి తీసుకుని వస్తున్నాడు. ఆ సమయంలో ఈ జయచంద్రుడు అతని మీద ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అనేక మంది పృథ్వీరాజు యొక్క సామంతులు చనిపోయారు. ఇరు పక్కల కూడా చాలా విపరీతమైన నష్టం కలిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ తర్వాత జయచంద్రుడి మీద భయపడి చాలామంది సేనానులు కూడా పక్కకు తప్పుకున్నారు. పృథ్వీరాజుకి రాణి సంయోజితకి వివాహం జరిగింది. అంతా సవ్యంగానే ఉందనుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఈ ముస్లిం ఫకీర్ల ద్వారా, ఓలీల ద్వారా తెలుసుకున్నటువంటి మహమ్మద్ ఘోరీ సైన్యంతో, విపరీతమైన సైన్యంతో మళ్ళీ వచ్చాడు. అలాగే జయచంద్రుడితో కూడా అవసరమైతే మీరు నాకు సహాయం చేయాలని చెప్పేసి అతనితో కూడా రాయబారం నడిపాడు. ఈ యుద్ధంలో జయచంద్రుడితో జరిగిన యుద్ధంలో బాగా విపరీతంగా నష్టపోయినటువంటి పృథ్వీరాజు సైన్యం, సామంతులు దూరం అయిపోవడంతో ఆ యుద్ధంలో పృథ్వీరాజు ఓడిపోయాడు. పృథ్వీరాజు ఓడిపోతే పృథ్వీరాజుని బంధించి సభలోకి తీసుకొచ్చారు. ఇంతకు పూర్వం ఏ సింహాసనం మీదైతే పృథ్వీరాజు కూర్చొని మహమ్మద్ ఘోరీకి క్షమాభిక్ష పెట్టాడో అదే సింహాసనం మీద ఇప్పుడు మహమ్మద్ ఘోరీ కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఘోరీ ఏమన్నాడంటే, ఎలాగా నేను ప్రవర్తించాలి నీ పట్ల అని అడిగాడు. అప్పుడు పృథ్వీరాజ్ చిరునవ్వు నవ్వుతూ, ఒకసారి నువ్వు ఓడిపోయినప్పుడు ఈ సభలో నేను నీ పట్ల ఎలా ప్రవర్తించాను, ఇప్పుడు నీవు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించు అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఈ ఘోరీ ఖిన్నుడైపోయాడు.
వీడికి ఓడిపోయాననేటటువంటి భావన లేదు, నేను ఏదో చంపేస్తానేమో అన్న భయమూ లేదు. ఇంత ధైర్యంగా సూటిగా నా కళ్ళ వంక చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు అని వాడు ఉక్రోషంతో ఏమన్నాడంటే, నేను అలా చేయను, మీ ధర్మమే మీ బలహీనత, శత్రువుని తేలిగ్గా వదలడం మా విధానం కాదు అని చెప్పి వీడిని బందికానంలో పడేయండి అని సంకెళ్ళు వేసి, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేయించి బందికానాలో కారాగారంలో బంధించేశాడు. వాడు కళ్ళు మూసిన తెరిచిన ఈ పృథ్వీరాజు యొక్క రూపమే కనిపిస్తుంది. చిరునవ్వు నవ్వుతున్న వాడి మొహం, తన్ని బంధించి తీసుకెళ్ళేటప్పుడు క్రోధంగా చూస్తున్నటువంటి ఆ కళ్ళు అతనికి పూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇక తట్టుకోలేక వాణ్ణి చూడాలని చెప్పి రాత్రి నిద్ర పట్టడం లేదు. మర్నాడు మళ్ళీ కారాగారంలోకి వెళ్ళాడు. ఇప్పుడన్నా వాళ్ళు ఏమన్నా మార్పు వస్తుందేమో అని కారాగారంలోకి వెళ్ళి ఎలాగున్నావు అని అడిగితే అతను మామూలుగానే ఉన్నాడు, చాలా ధీరోదాత్తంగానే ఉన్నాడు, చాలా ఇదిగానే ఉన్నాడు, ఏమీ మార్పు లేదు. ఆ కళ్ళల్లో ఆ తేజస్సు కానీ, ఆ కళ్ళల్లో ఎక్కడ భయం కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఇక తట్టుకోలేక ఆ కళ్ళని పొడి చేయమని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కళ్ళు కూడా ఆ ఇదితోటి రెండు కళ్ళని కాల్చేశారు. అలాగ ఉన్నాడు అతను. ఇక అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చందబ్రదాయ్ అనేటటువంటి ఒక మిత్రుడు ఆస్థాన కవి ఉన్నాడని. అతను ఎలాగైనా సరే ఈ మహమ్మద్ ఘోరీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ప్రతీకారం కూడా తన రాజు ద్వారానే జరగాలని సంకల్పించాడు అతను. వెంటనే వెళ్ళి ఏం చేశాడు, మహమ్మద్ ఘోరీతో కలిసిపోయినట్టుగా అతని దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడడం చేశాడు. నువ్వు అతన్ని బందికానాలో పెట్టడం కాదు, అతని మీద ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలి నువ్వు అని చెప్పి అతనితో సఖ్యంగా ఉన్నట్టుగా నటించడం ప్రారంభించాడు. ఇతను కూడా ఏం చేశాడంటే, ఏం చేయమంటావో నువ్వే చెప్పన్నాడు. పృథ్వీరాజ్కి శబ్దవేది అనేటటువంటి ఒక విద్య తెలుసు. శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని, బాణాన్ని ఎక్కుపెట్టి ఆ లక్ష్యాన్ని కొట్టేస్తాడు అతను. నువ్వు వినోదంగా, కళ్ళు లేనివాడు అయిపోయాడు కాబట్టి వినోదించు ఆనందంగాను, ఆ కళ్ళు లేనివాడు ఎలాగా ఆ బాణాన్ని ప్రయోగిస్తాడో చూద్ది కానీ అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో, ఓహో ఇదేదో బాగుంది, వాడి మీద ఇంకా నా ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చు అనుకుని వీడు అలాగే దానికి సిద్ధపడ్డాడు. సరే అయితే ఆ ఏర్పాట్లు నువ్వే చెయ్యని ఈ చందబరదాయి మీదే పెట్టాడు. ఈ చందబరదాయి కారాగారంలోకి వెళ్ళి పృథ్వీరాజుని కలిసి, శబ్దవేది విద్య ద్వారా నీవు మహమ్మద్ ఘోరీని చంపే ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు దానికి సిద్ధపడ్డు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే పృథ్వీరాజ్ చాలా ఆనందించి తన మిత్రుణ్ణి కౌలించుకొని, అలాగే చెయ్యి, అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వాడు చనిపోయిన వెంటనే ఆ విషయం నాకు చెప్పు, మనం ఆ తర్వాత మన బతకనివ్వరు వాళ్ళు, కానీ వాళ్ళ చేతుల్లో మనం చావకూడదు. అలాగని మనం ఆత్మహత్య కూడా చేసుకోకూడదు. ఆత్మహత్య మహాపాపం, వాళ్ళ చేతుల్లో చనిపోవడం కూడా మహాపాపం. కాబట్టి నువ్వు వాడు చనిపోయిన విషయం నాకు చెప్పి
నీ కత్తి తీసుకుని నా గుండెల్లో పొడు, నీ చేతుల్లో నేను చనిపోతాను, ఆ కత్తితో నిన్ను చంపి నా చేతుల ద్వారా నీ ప్రాణాలకు కూడా విముక్తి కలిగిస్తాను అని చెప్పాడు. అని చెప్పేటప్పటికీ ఈ చాంద్ చాలా సంతోషించి ఇద్దరు ఒకళ్ళనొకరు ఆలింగనం చేసుకున్నారు. నేను ఏర్పాట్లన్నీ చేస్తానని చందబరదాయ్ మళ్ళీ గోరీ దగ్గరికి వెళ్ళాడు. అతను అంగీకరించాడు. రేపు ఈ విశాలమైనటువంటి ఈ వాతావరణంలో బయటికి తీసుకొచ్చి ఈ క్రీడా మైదానంలో దీన్ని ఏర్పాటు చేయి, అందరూ చూసేటట్టుగా, అందరూ ఆనందించేటట్టుగా నువ్వు అతని విద్యను చూద్దిగాని చెప్పాడు. ఆ మర్నాడు ఒక గంటను కట్టారు. ఇతనికి ఒక విల్లు, ఒక బాణం ఇచ్చారు. ఇచ్చి 3 సార్లు తను ఇలా తప్పట్లు కొడుతూ లక్ష్యాన్ని భేదించవు అని చెప్పి 3 సార్లు తప్పట్లు కొట్టాడు. ఎందుకంటే తన 3 సార్లు అతని చేతిలో ఓడిపోయాడు కాబట్టి వాడిని నేను 3 సార్లు ధైర్యంగా ఆజ్ఞాపిస్తున్నాను అనేటటువంటి అహంకారంతో వాడు అలా చేసేటప్పటికి ఆ శబ్దాన్ని, ఆ తప్పట్లు కొట్టిన శబ్దాన్ని బట్టి తిన్నగా అతని గుండెల్లోకి బాణాన్ని వదిలాడు పృథ్వీరాజు. ఆ బాణం పూర్తిగా అతని గుండెల్లో తగలగానే వెంటనే అక్కడే చనిపోయాడు వాడు. ఆ చనిపోయిన వెంటనే ఈ చందబరదాయ్ ఘోరీ చనిపోయాడు అని పృథ్వీరాజు దగ్గరికి చెప్పేటప్పటికీ పృథ్వీరాజు అతని దగ్గర ఆ పృథ్వీరాజునేమో అతను తన కత్తితో చందబరదాయ్ చంపేశాడు. ఆ కత్తిని తీసుకుని మళ్ళీ చందబరదాయిని పృథ్వీరాజు చంపేశాడు. ఈ పృథ్వీరాజు చాందు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆలింగన చేసుకుని అలా మరణించారు. అది మన భారతీయుల యొక్క శైలి. భారతీయులు ఎప్పుడూ ఎవరి మీద ఇంతవరకు చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఎవ్వరి మీద, ఏ దేశం మీద దురాక్రమణ చేయలేదు. అలాగే దురాక్రమణదారుడు వచ్చిన ఏ ఒక్కడిని కూడా క్షమించలేదు. వాళ్ళతో యుద్ధం చేసి ఓడించారు. ఎవరైనా ఇక్కడ రాజ్యాన్ని పాలించారంటే కుయుక్తి ద్వారా ఈ దేశంలో రాజ్యాలు పాలించారు తప్ప ఇక్కడ వాళ్ళని ఎవరు ఓడించి మాత్రం ఈ పని చేయలేదు. ఇది మన భారతదేశ చరిత్ర. ఈ చరిత్రని మన పిల్లలకి చక్కగా నేర్పుకుంటే మనం ఎవరము, మనం ఎంత ఆత్మవిశ్వాసంతో జీవించాలో, మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో, మన ధర్మం ఎంత గొప్పదో ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మనం ఒక ప్రపంచానికి ఒక ఇదిని నేర్పేటటువంటి మంచి పౌరులుగా జీవించగలుగుతాం. హరి ఓం తత్సత్.